హలో అండి, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరీ చేశానండి. పూరీకి మా వాడికి ఆలు కర్రీ అంటే చాలా ఇష్టం అండి. అందరూ ఉడకబెట్టి స్మాష్ చేసి కర్రీ చేస్తారు. నేను మామూలుగా పొటాటోస్ని కట్ చేసి చేశానండి. చాలా బాగుంటుందండి ఈ ఆలు కర్రీ పూరీలోకి. నేను ఎలా చేశానో మీరు ఒకసారి చూడండి, ఓకేనా. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. మంచిగా ఫ్రై అవ్వాలి. నేను శనగపప్పు నానబెట్టి వేద్దాం అనుకున్నాను, బట్ శనగపప్పు అయితే ఈసారి స్కిప్ చేసి కొద్దిగా పోపులోనే మినపప్పు అయితే వేసానండి. శనగపప్పు ఆలు కర్రీలోకి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా తింటుంటే. బట్ ఈరోజు వేయలేదు. మినపప్పు వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అయితే అస్సలు మాడవద్దండి, మంట చిన్నగా పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పసుపు అనేది వేసుకోవాలండి. పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది మొత్తం వేగాలండి. మనం ముందుగా పొటాటోస్ని కడిగి పెట్టుకున్నాం కదా, వీటిని ఇది వేగిన తర్వాత ఇందులో వేసుకోవాలి పోపులో. వాటర్ అంతా తీసేసి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డల్ని ఇందులో వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కలిపేసి మూత పెట్టేసి 5 మినిట్స్ అలా ఉంచాలండి. ఎందుకంటే మనం నీళ్ళు వేయలేదు కాబట్టి కొద్దిగా ఆయిల్లో కుక్ అయితే బాగుంటుంది టేస్ట్. అందుకని ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసి ఉంచుకోవాలి కలిపి. ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఇందులో మనం ఎంత తింటామో అంత కారము, తర్వాత దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. స్కిప్ అయిందండి, నేను సబ్జీ మసాలా పౌడర్ వేసాను, తర్వాత ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను. ఇది వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ అలాగే ఉంచాలి కలపకుండా. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం వాటర్ అనేది వేసుకోవాలి. ఇది బాయిల్ అయ్యేంతవరకు వాటర్ వేసుకొని మనం కూర ఉడికేటప్పుడే ఒక్కసారి కలిపేటప్పుడు అదే గంటెతో మనం ఇలా స్మాష్ చేసుకోవాలండి. ఈ కూరలో కనుక మనం ఉప్పు కారం వేసేటప్పుడు బగారా ఆకు కనుక వేస్తే కూర టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీలో మీరు ఒకసారి బగారాకు వేసి వండి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్క బగారాకు వల్ల ఈ ఆలు కర్రీ టేస్టే మారిపోతుంది. సో పూరీలోకి వేడి వేడి ఆలు కర్రీ, వేడి వేడి పూరి తినేసేయండి మీరు కూడా, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ అండి నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళంటే సబ్స్క్రైబ్.